హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నార్మల్ రైస్ తోటి అన్నం వండుకునే రైస్ తోటి బాస్మతి బియ్యంతో చేస్తారు కదా అందరూ. నార్మల్ రైస్ తోటి కూడా బిర్యానీ, ఫస్ట్లో నార్మల్ రైస్ తోటే బిర్యానీ చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫ్యాషన్గా బాస్మతి బియ్యం అని దాంతో చేస్తున్నారు. నేనైతే ఈరోజు నార్మల్ మనం తినే రైస్ తోటే చేస్తున్నాను. ముందుగా 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నాను. డేసాలో దినుసులు వేసుకున్న చెక్క, లవంగ, షాజీరా, ములైటి, ఫ్లవర్కి ఒక పువ్వు వేసాను. ఆయిల్లో పలావ్ ఆకులు కూడా 4 వేసుకున్నాను. నూనెలో సిమ్లో వేడి చేస్తూ ఉండాలి, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు బారుగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. నేను 3 పాయలు కట్ చేసుకున్నా కేజీ బియ్యానికి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగాలన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగినాయి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసాం కదా, ఫ్లేవర్ అయితే వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కేజీకి ఒక ముద్ద ఇలా వేసేసుకోవాలి. ఇలా అచ్చా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగుతుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. స్మెల్ చాలా బాగుంది మమ్మీ. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ డబ్బాతోనే ఒక డబ్బా బియ్యం కొలుచుకున్నాం కాబట్టి డబ్బాకి 2 డబ్బాలు నీళ్ళు నీళ్ళు అయితే బాగా సరసరా మరుగుతున్నాయి. ఇప్పుడు నానబెట్టిన రైస్ని బియ్యంలో, ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.